హలో మై ఫ్యామిలీ, బాగున్నారా అందరూ? ఈరోజు ఏంటంటే మటన్ కర్రీ మరియు బాస్మతి బగారా రైస్. చూసారా అండి రైస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం రైస్, కొంచెం మటన్, అలాగే ఒక ఆనియన్, లెమన్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసి ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ప్రాసెస్ విధానం చూసేద్దాము. నేను దీనికోసం 1 kg మటన్ తీసుకున్నానండి. ఇలా ఒక కడాయి తీసుకొని ఇందులోకి 2 ఆనియన్స్, 4-5 మిరపకాయలు, ఒక క్యారెట్, అదేవిధంగా 4 టమాటాలు తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టండి. అదేవిధంగా మటన్ని కూడా క్లీన్గా వాష్ చేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని దీన్ని కూడా ఒక టైం వాష్ చేసుకొని పక్కన పెట్టండి. అలా చేయడం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా గ్యాస్ ఆన్ చేసి దీనిపైన నేను చూపిస్తున్నటువంటి లోతైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఇలా ఈ రకంగా ఉండేటువంటి ఒక గిన్నెను పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న కప్పుతో 3 కప్స్ వరకు ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 3 కప్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి కావలసినవి దాల్చిన చెక్క, బగారాకు, ఇలాచీలు, సాజీరా, నల్ల జీలకర్ర మొత్తం కూడా ఆయిల్లో చాలా చక్కగా వేయించండి. అది వేసిన తర్వాత దీంట్లో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఆనియన్ వేసేసి అలాగే ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసేసి మొత్తం కూడా ఒకసారి ఆయిల్లో కలపండి. కలిపేసి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న మిరపకాయలు, అదేవిధంగా క్యారెట్ కూడా వేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఆయిల్లో. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసి దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా ఇదే ఆయిల్లో వేయండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. తర్వాత దీన్ని మూత పెట్టేసి 2-3 టైమ్స్ వరకు చక్కగా ఉడికించండి ఆయిల్లో. ఈ విధంగా ఉన్నప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న మటన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మటన్ మొత్తం కూడా ఈ గిన్నెలోకి వేసేసి మొత్తం కూడా కలపండి. 1 స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కూడా కలపండి. కలిపేసి ఈ మటన్లో నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు 20 to 25 మినిట్స్ వరకు మొత్తం ఉడికించండి మటన్ని. చూసారా, ఈ విధంగా సాల్ట్ మొత్తం మటన్కి పట్టేటట్టు వేసేసి కలిపి మూత పెట్టండి. సాల్ట్ వేయడం వల్ల మటన్ ముక్కలు అనేటివి టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇందులోకి నేను 2 స్పూన్స్ వరకు పల్లీలు, అదేవిధంగా ఒక 4-5 ఎండు కొబ్బరి, కొంచెము నువ్వులు, 1 స్పూన్ నువ్వులు, అదేవిధంగా 4 నుంచి 5 వరకు జీడిపప్పులు తీసుకున్నాను. ఇది మెత్తగా మిక్సీ పట్టండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు చూద్దాము మటను. చూసారా వాటర్ ఎలా వచ్చాయో మటన్లో నుంచి. ఇలా వాటర్ అనేది మటన్లో నుంచి సపరేట్ అవ్వాలి. చూసారు కదండి, వాటర్ మొత్తం కూడా సపరేట్ అయిపోయి ఆయిల్ అనేది బయట తెరలుగా బయటకు వచ్చేసింది. చూడండి, ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి మనము కొంచెము 2 స్పూన్స్ వరకు నేను అల్లం తీసుకున్నానండి. అల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసాను. వేసి మొత్తం కూడా ఆయిల్లో కలిసేటట్టు మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలపండి. ఈ విధంగా అల్లం వాసన మొత్తం కూడా పోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు కలపండి. కలిపేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి. అదేవిధంగా 2 స్పూన్స్ వరకు పెరుగు వేసానండి. పెరుగు వేసేసి మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టు చక్కగా అంతా కలపండి. ఈ విధంగా ముక్కలకి పట్టేటట్టు మొత్తం కూడా కలుపుకోండి. కలిపేసి మూత పెట్టి ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఉంచి తర్వాత మూత తీసి మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి 1 స్పూను సాల్ట్ వేయండి. అదేవిధంగా ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకే కారం తీసుకున్నానండి.
మటన్లోకి కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది, నీసు వాసన రాకుండా. ఇలా 3 స్పూన్స్ వరకు కారం తీసుకొని ఇదే స్టేజ్లో ఉంచేసి కలపకుండా దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి ఆయిల్లో. చూసారా, ఈ టమాటా ముక్కలు మొత్తం కూడా ఆయిల్లో ఉడకాలి. ఇప్పుడు మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించండి. చూసారా, 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులోకి నేను ఈ చెంబుతో 1.5 వాటర్ వేసానండి. వాటర్ వేసేసి మొత్తం కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు మెత్తగా ఉడికించండి. ఉడికించేసి నేను ఇక్కడ గరం మసాలా తీసుకున్నాను. గరం మసాలా తీసుకున్నానండి. ఇది 1 స్పూన్ వరకు గరం మసాలా వేసేసి అదేవిధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం కూడా కలిపి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, మటన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే. అదేవిధంగా మనము రైస్ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా దీనికోసము ఒక మందపాటి వెడల్పైన ఒక గిన్నెని తీసుకోండి. ఈ విధంగా తీసుకొని ఇందులోకి నేను 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేశాను. ఇలా నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా రైస్ అనేది కూడా పుల్లలుగా నీట్గా చక్కగా ఉడికిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న కప్పుతో 1 స్పూను ఆయిల్ వేసేసాను. ఇలా బగారాలో వేసేది మొత్తం కూడా ఇందులో వేసేసి అది ఆయిల్లో వేగిన తర్వాత క్యారెట్, ఒక ఆనియన్, అదేవిధంగా 4-5 మిరపకాయలు, ఒక చిన్న టమాటా వేసి మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేయండి. అదేవిధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా ఆయిల్లో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసేసి అంతా కలిపి 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేటివి తొందరగా ఉడికిపోతాయండి. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు మీరు మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. చూసారా, కొంచెం ఆనియన్, మిర్చి ఇదంతా కూడా కొంచెం దగ్గరైంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1/2 స్పూన్ వరకు అల్లం వేసేసి మొత్తం కూడా కలపండి, అల్లం వాసన పోయేంత వరకు. ఈ విధంగా కలిపేసి నేను ఇక్కడ 3 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో 4.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అంటే బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. 4.5 వరకు నేను వాటర్ తీసుకున్నాను ఈ గ్లాస్తో. తీసుకొని ఇందులో ఈ వాటర్లో కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి ఈ వాటర్ అనేది కూడా పొంగొచ్చేంత వరకు ఉడికించాలి. చూసారా, మొత్తం ఈ విధంగా పొంగొచ్చేంత వరకు వాటర్ని బాయిల్ చేయాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ముందుగానే ఒక 1/2 అవర్ ముందు రైస్ని నానబెట్టుకోండి. ఇలా వాటర్ మొత్తం కూడా తీసేసి ఈ బాస్మతి రైస్ మొత్తం ఆ గిన్నెలోకి వేసేయండి. గిన్నెలోకి వేసేసి మొత్తం కూడా కలపండి. ఈ విధంగా మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేసి 20 to 25 మినిట్స్ వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చక్కగా ఉడికించండి. చూసారా, రైస్ చక్కగా ఉడికిపోయిందండి. నేను దీనికి కొంచెం గార్నిష్ కోసం కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాను. దీనిపైన అదేవిధంగా కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, మటన్ మరియు అలాగే బాస్మతి బగారా రైస్ ఏ విధంగా వచ్చేసిందో. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?
చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.